అటల్ మోదీ సుపరిపాలన యాత్ర కర్నూలుకు చేరింది. అటల్ జీ మహోన్నత వ్యక్తిత్వం ప్రజలందరికీ తెలియచెప్పాల్సిన అవసరం ఉందని బీజేపీ నేతలు అన్నారు. 56 ఏళ్లు ప్రతిపక్షంలో పనిచేసి 12 సార్లు లోక్సభ ఎంపీగా పనిచేసిన చరిత్ర ఆయనదన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పర్యటించి కాంగ్రెస్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లారని రాష్ట్ర మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు వేసిన చరిత్ర కూడా వాజ్పేయిది అని గుర్తు చేశారు. చిన్న వయసులోనే 93లోనే ఢిల్లీకి వెళ్ళిపోవడం, ఆ సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారితో సన్నిహితంగా ఉండే అవకాశం కలగడం పెద్దల కారణంగా, వెంకయ్యనాయుడు గారి కారణంగా, వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే అప్పటి జాతీయ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు గారికి వ్యక్తిగత కార్యదర్శిగా ఉండడం కారణంగా చాలా సంవత్సరాలు వారి దగ్గర నుండి చూసే అదృష్టం నాకు కలిగింది. అది మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. 2018లో కీర్తిశేషులు అయిన తర్వాత ఆ చితి భస్మాన్ని అస్థికలని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి అప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శిగా ఇక్కడ పవిత్ర తుంగభద్ర నదిలో కలిపే బాధ్యతను నాకు ఆనాడు పార్టీ అప్పగించింది. కర్నూలు జిల్లాలకు సంబంధించిన అనేక మంది పార్టీ కార్యకర్తలు కలిసి సంకల్ప్ బాగ్ దగ్గర వెళ్ళి వారి అస్థికల్ని పవిత్ర తుంగభద్రలో కలిపే అవకాశం కూడా నాకు కలిగింది. పోఖ్రాన్ లో అణు పరీక్షలు, కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ చిత్తు చేసి భారత సత్తా చాటారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. అదే బాటలో మోదీ పయనిస్తున్నారని తెలిపారు. టెర్రరిస్టులు దాడి చేస్తే వాళ్లపైన ఆపరేషన్ పరాక్రమ్ అని చెప్పి మొత్తం ఎవరైతే టెర్రరిస్టులు ఎక్కడెక్కడ దాక్కున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా చంపటం, కొందరిని అరెస్ట్ చేయటం, అఫ్జల్ కురుని ఏ విధంగా ఉరి శిక్ష తీశారో మనందరికీ తెలుసు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా యూరి, పఠాన్ కోట్ కానీ, మొన్న జరిగిన పహల్గామ్ లో కానీ జరిగిన అనేక రకాల ఏవైతే చర్యలున్నాయో వాటన్నిటి తిప్పకొట్టారు.